ఇది పరిస్థితి స్లీపర్ కోచ్. అమ్మ ప్యారలల్ రన్. ఓ క్రౌడ్ గట్టిగా ఉంది. హోటల్ ఆపారు, ఆపితే చూడండి ఎలా దిగిపోతున్నారు. లొకేషన్ మామూలుగా లేదుగా. దేని గురించి అనుకుంటున్నారు? ఏనుగులు రాకుండా. ఇది పరిస్థితి. అరే అరే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అక్కడ. ఈ వీడియోకి 1000 కామెంట్లు వచ్చాయంటే ఇదే ట్రైన్ లో సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు జనరల్ కోచ్ లో ప్రయాణిస్తారు. ఇక్కడ ఈ స్పేస్ లో కూడా జనాలు కూర్చుని ఉన్నారు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేనున్నది ఆలపి రైల్వే స్టేషన్ లో. ఈ రోజు ఆలపి ఆలపురా నుంచి ఒక ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఎక్కడికో తెలుసా? రాజమండ్రి కండి. ట్రైన్ పేరు మీరు ఆల్రెడీ చూస్తుంటారు, ఎందుకంటే తమిళలో నేను మెన్షన్ చేశాను. అదే ఎప్పటి నుంచో చాలామంది ఎదురు చూస్తున్న ఆలపి ధన్బాద్ ఎక్స్ప్రెస్, ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్, బొకారో ఎక్స్ప్రెస్. ప్రస్తుతం టైం 5:15 అయితే అవుతుంది. మన ట్రైన్ 6 గంటలకి ఆలపి నుంచి అయితే బయలుదేరుతుంది. ఆలపి అంటే పాత పేరు, ఆలపూర అంటే కొత్త పేరు అనమాట. ఆలపూర అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ ట్రైన్ ఫుల్ ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మధ్యలో శివరాత్రి వచ్చింది. శివరాత్రికి నేను రాజమండ్రిలో చేయాల్సిన కొన్ని రిచువల్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అని నేను రాజమండ్రిలో డ్రాప్ అయిపోతున్నాను, లేదంటే ఫుల్ ట్రైన్ జర్నీ చేద్దాను. ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది స్లీపర్ క్లాస్. ఇప్పుడే మన బండిని మెయింటెనెన్స్ నుంచి తీసుకొస్తున్నారు, వాషింగ్ అది చేశారు. ఇదేంటిది ఓన్లీ ఏసీ కోచ్లని తీసుకొస్తున్నారు? ఆహా, బండి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. అదిగో దీన్ని తీసుకెళ్ళి దాన్ని కప్లింగ్ చేస్తారు ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఎక్కడితో ఆగిపోయింది బండి. ముందు ఏసీ కోచ్లన్నీ ముందుకు వెళ్ళిపోయినాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కప్లింగ్ అయితే జరుగుతుంది. ఇందాక ఏసీ కోచెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసాం కదా. మన ట్రైన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. అమ్మమ్మమ్మ, ఇలాంటి ట్రైన్లు చేస్తే మజా వస్తుంది. ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్, ఆలపూడ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 13351, 13352. ఈరోజు మనం ప్రయాణించబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 13352. ట్రైన్కి ముందన్ని ఏసీ కోచెస్ ఉన్నాయి, వెనకాల ప్యాంట్రీ కార్, తర్వాత స్లీపర్ కోచెస్ అవి ఉన్నాయి. ఇక మొదలు పెడదామా? నీ ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు పీక్యూఎల్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. పీక్యూఎల్ వెయిటింగ్ లిస్ట్ 19 అనమాట. పీక్యూఎల్ అంటే పూల్ కోటా వెయిటింగ్ లిస్ట్. మనం ఐఆర్సిటీసీలో చేయించుకున్నామంటే కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ అనేది చూపించదు. అదే రైల్ 1 యాప్లో చేసుకున్నాం అనుకోండి, అది కూడా రైల్వేస్ నుంచే, రైల్ 1 యాప్ కూడా. అందులో ఏంటంటే కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం టికెట్ తీసుకునేటప్పుడే తెలిసిపోతుంది కన్ఫర్మ్ అవుద్దా లేదా అని. నా కోచ్ నెంబర్ S4 లోయర్ బర్త్ వచ్చింది ఈసారి కూడా. ఏందో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. లోయర్ బర్త్, సైడ్ లోయర్లు రావాలంటే మనం టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు అక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్స్లో ఏ బర్త్ కావాలి అనేది, ఆ బర్త్ మనం సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం అదే వస్తుంది అవైలబిలిటీ బట్టి. అది కూడా ప్యూర్ లక్ మీద. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఒక ప్యాసింజర్ మెమో అయితే రాబోతుంది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? కొల్లం నుంచి ఆలపి వచ్చేది. మంది చూడండి ఏమొచ్చిందో. స్పెషల్గా దొరంతోకి వచ్చింది. 44 లోయర్ బర్త్ నాది. ధన్బాద్ ఆలపూజ. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ట్రైన్కి ఆలపి వచ్చామంటే ఈజీగా మనకి జనరల్లో ట్రావెల్ చేయొచ్చు. జనరల్ అంతా ఖాళీ ఉంది. ఇదిగో మెమో బండి. అబ్బా, లోపలికి ఎక్కగానే అదొక టైప్ ఆఫ్ స్మెల్. బండిని మొత్తం కడిగారు కానీ అదొక టైప్ ఆఫ్ స్మెల్. మంది 44. ఇప్పుడు అమ్మ నీళ్ళు ఇంకా చూడండి ఎలా ఉన్నాయో. అవునులేండి, ఆ మాత్రం కడగకపోతే మనం లోపలికి కూడా ఎక్కలేం. ఇదిగో మన సీట్ 44 లోయర్ బర్త్. విండో సీటే వచ్చింది. ఇటు సైడ్ కన్నా అటు సైడ్ వచ్చుంటే బాగుండు. లెట్స్ ట్రై. ఆ సీట్లో కూర్చుందాం ప్రస్తుతానికి. మన బండిని ఆపరేట్ చేసేది ఈసీఆర్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్. మన జర్నీలో ఫస్ట్ క్రాస్ ఓవర్ అయితే రాబోతుంది. మన ట్రైన్ ఇంకా బయలుదేరలేదు కానీ క్రాస్ ఓవర్ అయితే చూపించబోతున్నాను. ఏ ట్రైన్ అంటే మైసూర్ టు త్రివేంద్రం నార్త్ వెళ్ళే త్రివేంద్రం నార్త్ ఎక్స్ప్రెస్. అదేనండి, త్రివేంద్రం నార్త్ అంటే తిరువనంతపురం నార్త్. ఇదిగోండి బండి. మైసూర్ జంక్షన్ టు తిరువనంతపురం నార్త్ ఎక్స్ప్రెస్.
తిరువనంతపురం నార్త్ బండి వెళ్ళిపోతుంది. సిగ్నల్ వచ్చిందా బండికి. మనం ఇంకో 15 నిమిషాల్లో బయలుదేరుతాం. ఎగ్జాక్ట్లీ టైం 6 అయింది. 6 గంటలకల్లా మన బండిని అయితే తీసేశారు ఆలప్పూజ నుంచి. కొంచెం లైట్ రానివ్వండి, లైట్ వచ్చాక స్టోరీ మొత్తం మొదలు పెడతా. నిన్న కేరళలో బంద్ అనమాట, ఏది దొరకలేదు, ఆటోలు కూడా సరిగ్గా తిరగలేదు. నేను ఆలపి వచ్చి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా రూమ్స్ అని, ప్లాట్ఫామ్ మీదే రూమ్స్ అవి ఉంటాయన్నమాట. అదే హోటల్లో ఉన్నాను. నేనైతే నా సాహసవంతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఎక్కడ ఫుల్ అయిపోతుంది. 6 గంటల 1 నిమిషానికి మనం ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, బయలుదేరలేదు, స్టేషన్ని దాటలేదు ఇంకా. బాయ్ బాయ్ ఆడపూజ ఆడప్పుర. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది మరారి కులంలో. ఆలపీలో బండి బయలుదేరేటప్పటికి అంత ఫుల్ ఏం అవ్వలేదు. ఓకే, ఒక 20% క్రౌడ్ అయితే ఫుల్ అయింది. ఇది ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. ఈరోజు డేట్ వచ్చి February 30. మరారి కులం. ఒకటి అమ్మాయి ఎంత క్రౌడ్ ఫుల్ అవుతున్నారో చూడండి. వీళ్ళందరూ తెలిసి నాకు ఎర్నాకుళం, త్రిశూరు అక్కడ దాకానే డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు వీళ్ళంతా. నెక్స్ట్ స్టాప్ చిడతాల. పేరుకి ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ మంది ప్యాసింజర్ లాగా ప్రతి చోట ఆగుద్ది అనమాట. కనిపించిన స్టేషన్ అల్లా ఆగుతా వెళ్తుంది. బండి వచ్చింది, ఆగింది, పంపించట్లేదు బండిని. నాకు తెలిసి ఏదైనా క్రాస్ ఓవర్ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ సింగిల్ రూట్ ఎక్కడ దాకా, ఎర్నాకుళం జంక్షన్ వెళ్ళేదాకా. అటు సైడ్ నుంచి ఏదైనా బండి వస్తుంది అనుకుంటున్నాను, ఓవర్టేక్లు అయితే కాదు. అది క్రాస్ ఓవర్. దాని గురించి మన బండిని పక్కన పెట్టారు మరారి కులంలో. అటువైపు వెళ్ళటానికి కూడా బాగానే పుల్ అవుతున్నారు. వ్యాప్ 5 లోకోమోటివ్ LHB కోచెస్. ఆ బండి ఆగింది ఇక్కడ. గురువాయూర్ తిరువనంతపురం సెంట్రల్ ఇంటర్సిటీ అది. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. తిరువనంతపురం సెంట్రల్ వెళ్ళాక అక్కడి నుంచి తిరుచునాపల్లి అయితే వెళ్తుంది. మన బండికి సిగ్నల్ వచ్చేస్తుంది, మనం బయలుదేరుతాం. మందికి అది హాంకింగ్, ఇంటర్సిటీ హాంకింగ్ అది. ఆ బండి బయలుదేరింది, ఆ బండి బయలుదేరింది. నెక్స్ట్ స్టేషన్ చెప్పాను కదా, చిడతాల. ఇప్పుడిప్పుడే లైట్ ఫుల్గా వస్తుంది, ఇంకా రాలేదనుకుంటే సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. ఇక్కడ కూడా చాలా ఇంటర్సిటీలు ఉన్నాయి మనం చేయాల్సినవి. ఇంటర్సిటీలు కూడా చేయమంటారో చెప్పండి, చేసేద్దాం మనం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలో తెలుసా? ఈ ట్రైన్లో ప్రయాణించాలంటే 2530 కిలోమీటర్లు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 90 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 88 హాల్ట్లు అయితే ఉంటాయి మన ట్రైన్కి. అంటే సోర్స్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ స్టేషన్లో దిగేటప్పటికి 88 రైల్వే స్టేషన్లు మనం చూస్తామన్నమాట. అఫ్కోర్స్ 90 చూస్తాం అనుకోండి, అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసేస్తున్నారు. ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ ట్రైన్కి 6 డెడికేటెడ్ రేక్స్ అయితే ఉంటాయి. అంటే 6 ట్రైన్లు ఉంటాయి అన్నమాట అండి. 6 ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. ప్రైమరీ మెయింటెనెన్స్ వచ్చి ధన్బాద్లో జరుగుద్ది, సెకండరీ మెయింటెనెన్స్ వచ్చి ఆలపీలో జరుగుద్ది. ప్రైమరీ మెయింటెనెన్స్ అంటే పిట్ లైన్కి తీసుకెళ్ళి చేస్తారనమాట మొత్తం మెయింటెనెన్స్ అనేది. అదే సెకండరీ మెయింటెనెన్స్ అనుకోండి, ప్లాట్ఫామ్ మీద చేస్తారు, క్లీనింగ్లు వగేరా 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 అలాంటివి.
మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడు జరిగిందో తెలుసా? April 1st, 1996. అప్పటి నుంచి సర్వీస్ అందిస్తుందండి మన ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్, ఇన్ఫ్యాక్ట్ బొకోరో ఎక్స్ప్రెస్. ఆలపిలో 20% పీపుల్ ఎక్కారన్నాను కదా, మరారకులంలో మొత్తం ప్యాక్ అయిపోయింది ట్రైన్. ఎంతమంది జనాలు ఎక్కారంటే అంతమంది జనాలు ఎక్కారు అక్కడ. ఈరోజు ఏంటో ఫాగీ వెదర్ ఉంది. గైస్, నాకు అర్థమైంది ఏంటంటే ఏసీ ట్రైన్లలో చేసే కంటే ఇలాంటి స్లీపర్ కోచ్ల్లో చేసామంటే కంటెంట్కి కంటెంట్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ వస్తుందని. ఏమంటారు? ఏసీ కోచ్లో చేయమంటారా, లేదంటే జనరల్ కోచెస్లో చేయమంటారా, స్లీపర్ కోచెస్లో చేయమంటారా? ఇవన్నీ కాదు, ఆల్ మిక్స్ చేయంటే ఆల్ మిక్స్ అయినా చేస్తా. చర్తాల SRTL స్టేషన్ కోడ్. ఇక్కడ కూడా బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, అదిరిపోయే ప్రాపర్టీస్ ఉంటాయి చర్తాలలో కూడా. జనాలందరూ చూసారా, ప్లాట్ఫామ్ సైడే కాకుండా ఇంకో సైడ్ కూడా ఎక్కడానికి రెడీగా ఉన్నారు. అది స్టోరీ అట్టుంటుంది ధన్బాద్ ఆలపి అంటే. చరితర తర్వాత మధ్యలో ఒక స్టాప్ ఉంది, ఆ స్టాప్ తర్వాత ఇంకా ఎర్నాకుళమే. సిగ్నల్ అది వచ్చింది, బయలుదేరిపోయాం. ఎలా అవుతుందో అలా బయలుదేరుతుంది. క్రౌడ్ ఈ స్టేషన్లో కూడా చూసారు కదా ఎలా ఎక్కారా, ఫుల్ ప్యాక్డ్. మన ట్రైన్కి టోటల్ రన్ టైం ఎంతో తెలుసా? 52 గంటల 50 నిమిషాలండి. దగ్గర 53 గంటలు. సోర్స్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్లో దిగాలంటే 52 గంటల 50 నిమిషాలు అయితే ప్రయాణించాలి ఈ ట్రైన్లో. చిరుతలకి ఎర్నాకుళం మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ ఉంటుంది అన్నాను కదా, ఇదే ఆ స్టేషను. దీని తర్వాత ఎర్నాకుళం జంక్షన్కి అయితే వెళ్తుంది మన బండి. గైస్, మన ట్రైను ఈ జర్నీలో ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్. బయట ఏంటో ఈరోజు ఫాగీ వెదర్ అయితే ఉంది. లాస్ట్ జర్నీలో క్లియర్ వెదరే ఉంది, ఈరోజు ఫాగీ అనిపిస్తుంది బాగా. ఈ సింగిల్ రూట్ డబలింగ్ జరుగుతుంది. అదిగోండి మనం ఎన్ రూట్ టు ఎర్నాకుళం జంక్షన్ టౌన్ స్టేషన్ లాగదు. జస్ట్ వావ్. సెకండ్ లైన్కి బ్రిడ్జ్ కూడా రెడీ చేస్తున్నారు. అండ్ వెల్కమ్ టు ఎర్నాకుళం, కొచ్చి. ఎర్నాకుళం వచ్చినాం. ఎర్నాకుళం అంటే కొచ్చి. హోమ్ కాలింగ్ రాలేదనుకుంటా, అవుటర్లో ఆపారు. ఆపితే చూడండి ఎలా దిగిపోతున్నారు. ఫుల్ క్రౌడ్ దిగింగ్స్. అర్థమైందా ఎంతమంది దిగుతున్నారు? ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన క్రౌడే. ఎన్ని మామిడికాయలు ఉన్నాయో చూడండి, అప్పుడే పోతలు పూసే. ఇక్కడ సిగ్నల్ వచ్చింది, మనం అయితే వెళ్ళిపోతాం ఎర్నాకుళం జంక్షన్కి. అందరూ దిగి ఇలాగే వెళ్ళిపోయారు. సిటీలో ఇల్లులు ఓకే, కానీ అదే సిటీ దాటగానే కేరళలో ఇల్లులు భలే ఉంటాయిలే చూడటానికి. అఫ్కోర్స్ అందులో ఉండాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలండి, చాలా బాగుంటాయి. అదే చిన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళే దారిలో ఉంటాయి చూడండి, ఇంకా నెక్స్ట్ లెవెల్. చూస్తూ ఉండిపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి ఇల్లులు. ఎర్నాకుళం జంక్షన్కి వచ్చేసాం మనం.
ఇక్కడ క్రౌడ్ బాగానే ఉన్నారు. దిగే వాళ్ళే బాగా దిగుతారు, ఎక్కే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. గైస్ ఇక్కడ ఆఫీసు స్టాప్ వచ్చి 5 నిమిషాలు. మన పక్క ప్లాట్ఫామ్లో చూడండి, టాటా నగర్ ఎర్నాకుళం బండి అయితే ఉంది. ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్ కోడ్ ERS. టైం అయితే చూడండి 7:30 అయితే అవుతుంది. వద్దు, బండి స్టార్ట్ అయ్యింది. ఎక్కడి నుంచి? ఎర్నాకుళం జంక్షన్ నుంచి. టాటా నగర్ నుంచి వచ్చినట్టుంది పక్క బండి. పక్కనే లోకోమోటివ్. ఏంటైనా ఎర్నాకుళం పాట్నా, అమ్మ పెద్ద ఆటే అది. అండ్ గైస్ మనల్ని పుల్ చేసేది VAP 7 లోకోమోటివ్. లోకో షెడ్ అక్కడ ఉంది చూడండి, ఎర్నాకుళం. లోకో షెడ్. షెడ్ అంటే షెడ్ అలా పెట్టారు అంతే, మామూలుగా నామకే వస్తు. అదే జంక్షన్ నుంచి అలా బయటకు వస్తున్నా, క్రాస్ ఓవర్. ఏది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎర్నాకుళం వచ్చే బండి అది, మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్. మంచి మంచి క్రాస్ ఓవర్లన్నీ. హజరత్ నిజాముద్దీన్ నుంచి వస్తుంది ఆ బండి ఇప్పుడు, అంటే ఢిల్లీ నుంచి. ఎర్నాకుళం జంక్షన్ తర్వాత మన బండి లాగేది అలువాలో. అలువా అటు జంక్షన్ రూట్ కనిపించిందా మీకు? ఈ జంక్షన్ రూట్ ఏంటంటే కోటాయం రూట్ నుంచి వచ్చే జంక్షన్ రూట్ అన్నమాట. షోర్నూర్ ఎర్నాకుళం మెమో ఇది. స్కిప్పింగ్ ఎర్నాకుళం టౌన్ స్టేషన్ ఇది. మనం అయితే వచ్చేసాం అలువా. తెలుసు కదా, మున్నార్ వెళ్ళాలంటే మనం ఆగి దిగాలి. వెళ్ళాల్సింది అలువా నుంచే, చాలా దగ్గర అనమాట మున్నార్ రీచ్ అవటం. అలువా ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి బయలుదేరింది బండి. చూసారా అలువాలో ఎంత క్రౌడ్ ఉందో? నెంబర్ 2 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 3. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి బయలుదేరాం మనం. బాయ్ బాయ్ అలువా. Wow. MGR Chennai Central, Alappuzha, Alappi Express అది. క్రాస్ ఓవర్. అలువా తర్వాత మన బండి త్రిశూర్ అయితే వెళ్తుంది అంటే త్రిశూర్లో స్టాప్ అనమాట. కోచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. కాల్స్తున్నారు, జువ్వలు కాల్స్తున్నారు, ఎందుకంటే పెట్లు వస్తూ ఉంటాయి కదా, దాని గురించి.
హెల్పింగ్ అంగమాలి. అటువైపు లోపల రబ్బర్ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడే చూశాను. ఏం బండి? ప్యాసింజర్ అనుకుంటుంది. గురువాయూర్ ఎర్నాకుళం ప్యాసింజర్. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది. అదేంటంటే మన విశాఖపట్నం కొల్లం వీక్లీ స్పెషల్. ఎల్హెచ్బికి వచ్చేస్తే రన్ అవుద్దా బండి. అదిగో కొల్లం బండి, విశాఖపట్నం కొల్లం. మందే బండి. చూసారా ఎలా ఉందో? టర్నింగ్ పైకి ఎక్కడం కింద వేయడం. వచ్చేసాం త్రిశూర్. ప్లాట్ఫామ్ ఇటు సైడ్ వచ్చింది, మనం ఇటు సైడ్ ఉన్నాం. త్రిశూర్ తర్వాత ఇంకొక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ తర్వాత మొట్టపాలెం తర్వాత పాలక్కాడ్. మన ట్రైన్ ఎలాగేది పాలక్కాడ్ లాస్ట్ స్టాప్ ఫర్ కేరళ అనమాట. తర్వాత మన ట్రైన్ తమిళనాడు ఎంటర్ అవుద్ది. ఈ త్రిశూర్ ఏరియాలో ఎలిఫెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అటు గుడికి సంబంధించినవి అండ్ ఫారెస్ట్ ఏరియాలు కూడా ఇక్కడికి చాలా దగ్గర అనమాట. అత్తిరపల్లి, వాల్పారే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి రూట్స్ ఉంటాయి. త్రిశూర్ నుంచి బయలుదేరాం. ఎర్నాకుళంలో బండి ఖాళీ అయిపోయింది. కొంతమంది క్రౌడ్ ఎక్కారు, వాళ్ళు కూడా త్రిశూర్లో దిగిపోయారు. చూడటానికి ఏంటిది గరీబ్ రథ్ లాగా ఉంది. ఎస్, గరీబ్ రథ్. యశ్వంతపూర్ నుంచి వస్తుంది గరీబ్ రథ్. తిరువనంతపురం నార్త్ వెళ్ళలేదా, ఎర్నాకుళం వెళ్ళలేదా? చెప్తా ఆగండి. నాకు తెలిసి తిరువనంతపురం నార్త్ అనుకుంటున్నాను. యశ్వంతపూర్ తిరువనంతపురం నార్త్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్ళింది. ఒక ఇంటర్సిటీ కన్నూరు నుంచి ఆలప్పూర అయితే వెళ్తుంది ఆ బండి. ఇప్పుడు వ్యాప్ 7 లోకోమోటివ్ ఉంది దానికి, ఐసెఫ్ కోచెస్కి. టర్నింగ్లు అవి మామూలుగా ఉండవు. గైస్, ఈరోజు మనం ఎన్ని రైల్వే జోన్లు టచ్ చేస్తామో తెలుసా? సదరన్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్. ఒట్టపాలెం వెళ్ళిపోయింది, చూపించలేదు, నేను స్కిప్ చేశాను. మనం పాలక్కాడ్ జంక్షన్కి అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, వన్ ఆఫ్ ద జంక్షన్ రూట్ అది, పాలక్కాడ్ జంక్షన్. వెల్కమ్ టు పాలక్కాడ్ జంక్షన్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అరగంట సేపు లేట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ స్టాప్ పాలఘాట్ జంక్షన్లో 5 నిమిషాలు. పక్కన బండి ఉంది చూడండి, ఆ బండి ఏంటంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పాలఘాట్ వయా పళని. పాలఘాట్ జంక్షన్కి వయా పళని రూట్లో వస్తుంది. వందే భారత్, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్ళే వందే భారత్, అంటే ఎర్నాకుళం వెళ్ళే వందే భారత్ ఇది. ఈ బండి గురించి అనుకుంటా మన బండి నా పేరు. ప్రస్తుతం టైం వచ్చేసి 11:28 అయితే అవుతుంది. చెప్పానా ఈ బండి గురించి? మన బండి నా పేరు. అది ఎలా వచ్చింది? మన బండికి సిగ్నల్ వచ్చింది. పాలక్కాడ్ జంక్షన్ బాయ్ బాయ్. అండ్ కేరళకు కూడా మనం బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎంటర్ అయిపోతాం తమిళనాడు.
పాలకాడ్ కూడా పెద్ద జంక్షన్లే. కోయంబత్తూరు నుంచి పాలకాడ్ వచ్చి పాలకాడ్ నుంచి షోర్నూర్ అవి వెళ్తాయి నార్త్ కేరళ వెళ్ళాల్సినవి. అదే డౌన్ కేరళ వెళ్ళాల్సినవి పాలకాడ్ నుంచి త్రిశూర్ సైడ్ అయితే వెళ్ళిపోతాయి. పాలక్కాడ్ ఇక్కడ మెమో షెడ్ అది. రప్పనొచ్చింది బండి, ఏమన్నా చూడాలాగండి. ఇప్పుడు వెళ్ళింది కదా బండి ఏంటంటే షాలిమార్ నుంచి నాగర్కోయిల్ అయితే వెళ్తుంది. వా లొకేషన్ అల్టిమేట్. లొకేషన్ మామూలుగా లేదుగా, కేకలు పెట్టింది. చూసారా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కట్టారు. దేని గురించి అనుకుంటున్నారు? ఏనుగులు రాకుండా. ఏనుగులు అవి ట్రాక్ మీదకి రాకుండా మరీ అంత గట్టి గట్టి షాకులు కొట్టి జలక్కలు ఇస్తాయన్నమాట. లొకేషన్ అయితే పీక్స్ అబ్బా. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక్క ఎన్కౌంటర్ అయినా జరుగుద్దాను, వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్. లక్ ఉండాలే. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. లొకేషన్స్ పీక్స్. ఇందాక నుంచి అలా బయటకే చూస్తున్నాను, ఎక్క దగ్గరైనా ఏదైనా కనబడదా అని. అవి వాచ్ టవర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. వెల్కమ్ టు తమిళనాడు. కేరళ నుంచి తమిళనాడుకి వచ్చాం. వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్. తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టేషన్ ఇది. ఏం బండి ఉంది పక్కన? ఓ క్రౌడ్ గట్టిగా ఉంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 12:50 అయితే అవ్వబోతుంది. అమ్మమ్మమ్మమ్మమ్మ చూడు ఏం క్రౌడ్ అసలు కోయంబత్తూర్లో. ఒక్క ప్లాట్ఫామ్లో బండి ఉంది కదా, కోయంబత్తూర్ సిల్చార్. ఆ బండి కోయంబత్తూర్ స్టేషన్ కోడ్ CBE. అమ్మా ఏది స్టేషన్లో ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుని వ్లాగ్ చేయాలి, లేదంటే లాగేస్తారు కసక్కని. 12:53 అయితే మనం బయలుదేరాం కోయంబత్తూర్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ తిరుపూర్. మ్యాటర్ ఏంటంటే నాకు అర్థమైంది, ఇప్పుడు ఖాళీ సీట్లు అన్నీ ఉన్నాయి కదా, ఆ ఖాళీ సీట్లు ఏం చేశారంటే ప్లాట్ఫామ్ మీద ఫైన్ రాసేసారనమాట చాలామందికి. నార్త్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోమన్నట్టు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కేశారు. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫైన్ స్లిప్లు ఉంటాయి కదా, ఆ ఫైన్ స్లిప్లు చూపిస్తున్నారు. మన లాస్ట్ ఉన్నాం. ఆ కోయంబత్తూర్ సిల్చార్ బండి ఉంది కదా, దానికి రేక్ షేర్ కూడా ఉంది. కోయంబత్తూర్ సిల్చార్ టు తిరువనంతపురం. ఎక్కడే పరిస్థితి ఎలా ఉందంటే, కోయంబత్తూర్లోనే పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా తిరుపూర్లో అంత క్రౌడ్ జాయిన్ అవ్వరు నాకు తెలిసి. సేలం, ఈరోడ్, నెక్స్ట్ మెయిన్ రాత్రికి చెన్నై సెంట్రల్ వెళ్తుంది బండి. అక్కడ ఎంతమంది ఎక్కుతారో అనేది. కోయంబత్తూర్ తర్వాత మన ట్రైన్ ఎలాగేది తిరుపూర్లో. తిరుపూర్ ఏం జంక్షన్ స్టేషన్ కాదు, తిరుపూర్ అంటే తెలుసు కదా దీనికి ఫేమస్. వచ్చే లోపల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. మధ్యాహ్నం లంచ్ 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండా ఫ్లేవర్డ్ రైస్
ఎగ్ ఫ్లేవర్డ్ రైస్ అయితే తీసుకున్నాను. తిరుపూర్ గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది. ఏంటో తెలుసా? ఎన్జేపీ నాగర్కోయల్, న్యూ జల్పాయిగిరి నాగర్కోయల్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. మేబీ మన ట్రైన్ బయలుదేరాక వస్తుందా లేదంటే ఆ ట్రైన్ వచ్చేస్తుందో చూడాలి. వెల్కమ్ టు తిరుపూర్. తిరుపూర్ దేనికి ఫేమస్ అంటే బనియన్ క్లాత్కి చాలా ఫేమస్. ఇక్కడ క్రౌడ్ బాగానే గట్టిగానే ఉంది, తక్కువ అనుకున్నాం. ఇది స్టోరీ ప్రస్తుతానికి. మామూలుగా లేదు ఎవ్వరు. తిరుపూర్లో ఎంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, టు బీ ఫ్రాంక్. ఇది పరిస్థితి, మొత్తం ప్యాక్డ్. మన బండి బయలుదేరింది, అమృత్ భారత్ ఇప్పుడే వచ్చింది. తిరుపూర్ తర్వాత మన బండి లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఈ రోడ్లో. బాటిల్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ అలా పడేస్తూ ఉంటారు. మొత్తం నార్త్ క్రౌడ్ వచ్చింది. నేను చెన్నై దాకా అనుకున్నా, చెన్నై కన్నా ముందే వచ్చేసింది. రచ్చ రచ్చ కంపు కంపు. ఈ స్టార్ట్ ఈ రోడ్ జంక్షన్కి అయితే వచ్చాం. అదంతా చూడండి. ఈ రోడ్ లోకోమోటివ్లు ఉంటాయి చూసారా, లోకోమోటివ్ షెడ్ అది. ఈ రోడ్ జంక్షన్. ఇంకా మనం చాలా దూరం ప్రయాణించాలి, చాలా అంటే చాలా దూరం. ఈ రోడ్లో క్రౌడ్ అది కొంచెం తక్కువే ఉన్నారు కంపేర్ టు కోయంబత్తూర్ అండ్ తిరుపూర్. ప్రస్తుతం టైము 2:28 అయితే అవుతుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అరగంట లేట్లో ఉన్నాం. అరగంట అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 2:38 అయితే అవుతుంది. పక్కనే ఒక వ్యాప్ 7 లోకోమోటివ్ ట్రైన్ని పుల్ చేసుకుంటూ వస్తుంది. ఏంటో చూద్దాం. ఈ రోడ్ లోకోమోటివ్ షెడ్. ఎర్నాకుళం జంక్షన్, కేఎస్ఆర్ బెంగళూరు ఇంటర్సిటీ. అది రాత్రి 8ంటికి వెళ్తుంది ఇంటర్సిటీ బెంగళూరుకి. అది మంచి బాగుంటుంది ఆ ట్రైన్ కూడా. ఫుల్ డే జర్నీ. ఈ ఎండలు గట్టిగా ఉన్నాయి, అసలు మామూలుగా లేవులే. బై బై ఈ రోడ్ జంక్షన్. ఈ రోడ్ దాటగానే కావేరీ నది వస్తుంది. మన బండి వెళ్ళింది కదా, మన బండి వెళ్ళాక అప్పుడు వెనకాల బెంగళూరు బండిని పంపిస్తారు. ఈ రోడ్ తర్వాత మన బండి లాగేది సేలంలో, సేలం జంక్షన్. ఈ రోడ్డు జంక్షనే, సేలము జంక్షనే. మ్యాటర్ ఏంటంటే అన్ని ట్రైన్ బ్లాగ్స్ ఒకేలా ఉండవు. ఇలాంటి ట్రైన్ బ్లాగ్స్లో ఎక్కడ కూర్చున్నామో అక్కడ మన ప్లేస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే అంతే సంగతులు గోల్మాల్ అయిపోతాయి. గైస్, ఇదే కావేరీ నది. డ్యామ్ అది అటు సైడ్ ఉంటుంది. మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. కొబ్బరి చెట్లు తీసుకురండి. ఈ రోడ్ సైడ్ కూడా కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉంటాయి. కొబ్బరి, అరటి, సాగు ఎక్కువ చేస్తారు ఈ రోడ్ సైడ్. ఇక్కడ మ్యాటర్ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది. మొత్తం ఫుల్ అయిపోయింది బండి. నేనైతే నా సీట్ పక్కన కూడా ఎవరిని కూర్చొనివ్వలేదు. లాజిక్ మ్యాజిక్ కూడా అర్థమైపోయింది. ఇలాంటి ట్రైన్లో మనం ప్రయాణించేటప్పుడు, అంటే మనం వీడియోలు చేసేటప్పుడు ఏం చేయాలంటే గ్యాజెట్స్ ఉంటాయి కదా, గ్యాజెట్స్ ఏం తీసుకురాకుండా ఉత్తి ఖాళీ బ్యాగ్ పట్టుకొచ్చి మనం ఎంతసేపు అయినా ప్రయాణం చేసుకుని చాలా చేయొచ్చు. మనం ఒక్క క్షణం పరాగ్గా ఉన్నామంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎండ ఒక పక్కన మామూలుగానే. చాలా గట్టిగా ఉంది ఎండ. అండ్ మనమైతే వచ్చేసాం సేలం జంక్షన్.
సేలం జంక్షన్. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం. అట్టట్టు ఉంది క్రౌడ్ ఇక్కడ. అరే అటు చూడు ఎలా దిగాడు. పడిపోయాడు అనుకున్నాను నేను. ఈడే ఈ జుట్టు పులిగడే. పర్లేదు ఉన్నారు బాగానే. నేను ఏదో అనుకున్నాను కానీ ఎక్కుతున్నారు. మనకి ప్యారలల్గానే ఇంకో ట్రైన్ కూడా సేలం జంక్షన్కి వచ్చింది. ఏంటంటే అది నాగర్కోయిల్ ముంబై సిఎస్ఎంటీ. లోపలతో చెప్పే కదా రకరకాలుగా ఉంది. ప్రస్తుతం టైం అయితే ఎంత అయిందంటే 3:36 అయితే అవుతుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు గైస్. మనం షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే హాఫ్ అన్ అవర్ లేట్లో ఉన్నాం. అదే హాఫ్ అన్ అవర్ లేట్ అలా కంటిన్యూ అవుతుంది. మన దగ్గర ఎంతమంది ఉత్తరాదోళ్ళు ఉన్నారా. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు, ఏం చేస్తున్నారు? మన ట్రైన్కి ఆల్రెడీ ఎక్కారు. ఇంకా వెనకాలకు వచ్చే ట్రైన్కి అనమాట వీళ్ళంతా. ఈ క్రౌడ్ అంతా కూడా వెనకాల వచ్చే ఇంటర్సిటీ ఉంది కదా, బెంగళూరు ఇంటర్సిటీ. సేలం బెంగళూరు, ఇది మన కొచ్చిను బెంగళూరు ఇంటర్సిటీ ఉంది కదా, ఎర్నాకుళం బెంగళూరు ఇంటర్సిటీ. దానికి అనమాట ఈ క్రౌడ్ అంతా. సేలం జంక్షన్ తర్వాత మన ట్రైన్ బొమ్మిడి, సాలంపట్టి, తిరుపత్తూర్, జోలార్పేట. ఇది ఇలా వెళ్తుంది జోలార్పేటకి. జనరల్గా అయితే సేలంలో బయలుదేరాక తిరుపత్తూర్ అయినా జోలార్పేటైనా స్టాప్ ఉంటుంది. కానీ మన ట్రైన్ గురించి చెప్పాను కదా, ఎక్స్ప్రెస్లో కనిపించే ప్యాసింజర్ అని, అలా స్టాప్లు ఉంటాయి. ఇది పరిస్థితి. నా ఎదురుగుండా బెర్తలు అలా పడుకున్నారు. ముగ్గురు, కొన్ని బెర్తల్లో అయితే ముగ్గురు, కొన్ని సైడ్ లోయర్లు ఉన్నాయి చూడు, అందులో 5 వేసి కూర్చుంటున్నారు. అటుపక్క ట్రైన్ మీద ట్రైన్ కొట్టేస్తున్నాయి. లెగుస్తుంటే సీట్ ఇవ్వట్లేదు. ఇక్కడ దారుణంగా ఉంది. మన సీటును మనం కాపాడుకోవాలి, మన గ్యాడ్జెట్స్ని కూడా మనం కాపాడుకోవాలి. ఇందాక చెప్పాను కదా ఎలాంటి ట్రైన్లో ఏం చేయాలి. గ్యాడ్జెట్స్ ఏం తీసుకురాకుండా ఎక్కి కూర్చున్నామంటే పండగ. ప్రయాణం అలా సాగుతూ ఉంది. ఎవరో చక్రం తెచ్చారు చూడండి, ఆడుతున్నారు లోపల పెట్టి. అయ్యో, అది రివర్స్ పట్టుకోవాలి. మూవింగ్ డైరెక్షన్లో పెట్టుకుంటే తిరుగు, వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో పట్టుకున్నారు. అండ్ గైస్, మనం అయితే వచ్చేసాం తిరుపత్తూర్. నెక్స్ట్ స్టేషన్ ఇంకా జోలార్పేట. తిరుపత్తూర్ వచ్చిందంటే ఇంకా జోలార్పేట వచ్చినట్టే. చాలా దగ్గరలో ఉంటాయి 2 స్టేషన్లు. 5:08 అయితే అవుతుంది. మనం అయితే బయలుదేరాం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఏ బండో చెప్తాను ఆగండి. మ్యాంగ్లూర్ సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ బండి. జోలార్పేట అవుటర్లో ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం పదండి. జోలార్పేట వచ్చాం. అటు సైడ్ ట్రైన్ అయితే వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, అశోకపురం వెళ్తుంది ఇప్పుడు ఈ బండి. జోలార్పేట జంక్షన్ 5:19 అయితే అవుతుంది ప్రస్తుతం. మామూలుగా లేదు ఎవ్వరం లోపల. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన బండి. చలో ఇంకా లోపలికి ఎక్కేద్దాం. అశోకపురం బండి అయితే బయలుదేరిపోయింది. అరే మెల్లగా ఒక ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అదేంటంటే కామాఖ్య నుంచి బెంగళూరు వెళ్ళే ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కామాఖ్య బెంగళూరు ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే వెళ్తుంది ఆ బండి ఇప్పుడు. ఏమైంది అక్కడ అంతమంది పోగయ్యారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:29 అయితే అవుతుంది. గైస్, జోలార్పేట కొంచెం పెద్ద జంక్షన్ కాదు, పెద్ద జంక్షన్ ఫర్ తమిళనాడు.
ఎందుకంటే ఇక్కడి నుంచే కర్ణాటకకి వెళ్ళే బళ్ళన్నీ కూడా సెపరేట్ అవుతాయి. కామాఖ్య బండి వెళ్ళిపోతుంది అదిగోండి. అక్కడ పంచాయితీ అవ్వలేదు. ఇటుపక్క ప్లాట్ఫామ్కి కోయంబత్తూర్ వెళ్ళే ఇంటర్సిటీ వచ్చిందనమాట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ ఇంటర్సిటీ. ఇది ఇంటర్సిటీ కూడా మామూలుగా లేదు. 5:34 మనం అయితే బయలుదేరాం. అటు ప్లాట్ఫామ్కి ఇప్పుడు బృందావన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. కేఎస్ఆర్ బెంగళూరు, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రావాలి. మన బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయాం మనం. నాకు తెలిసి ఎక్కడైనా ఓవర్టేక్ చేపిస్తారేమో. క్రూ చేంజ్ అయినట్టు ఉంది, బ్రేక్ టెస్టింగ్ చేస్తున్నారు. ఏదో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది వనియంబాడి, గుడియట్టం, కాట్పాడి తర్వాత ఆర్కోణం, తిరువల్లూరు, పెరంబూరు, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పటికి రంబోలలా తయారవుద్ది అనుకుంటున్నాను నేను. అయినా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎన్నింటికి వెళ్తుంది అనుకుంటున్నారు? 9:40 అయితే వెళ్తుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సన్సెట్ ఈరోజు. ఇంకా టైం ఉందనుకోండి, అప్పుడే కాదు, సన్సెట్కి టైం ఉంది. ఈ వీడియోకి 1000 కామెంట్లు వచ్చాయంటే ఇదే ట్రైన్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు జనరల్ కోచ్లో ప్రయాణిస్తాను చెప్తున్నాను. టార్గెట్ వచ్చి 1000 కామెంట్లు. 1000 కామెంట్లు చేశారంటే నెక్స్ట్ ఇదే జర్నీ నేను సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు జనరల్ కోచ్లో చేస్తాను. ఆలోచించిన ఆశాభంగా చూసుకోండి. బాగుంది కదా. నెక్స్ట్ నుంచి ఇలా టార్గెట్లు పెడతాను. ఆ టార్గెట్లు ఫుల్ఫిల్ మీరు చేయండి. మీకు నచ్చే ప్రయాణాలు నేను చేస్తాను. వచ్చేసాం వనియంబాడి. ఒక బ్యూటిఫుల్ హైవే పక్కనే వెళ్తున్నాం మనం. ట్రైన్ పక్క, రోడ్డు పక్క. చూడముచ్చటగా ఉంది ప్రదేశం. గుడియట్టం ఆల్మోస్ట్ ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోతుంది. నాకు తెలిసి ఇంకొక 20-25 మినిట్స్లో లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది. ఇది ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. మనం ఇప్పుడు ఎన్ రూట్ టు కాట్పాడి. అటుపక్క ట్రైన్ మీద ట్రైన్ కొడుతుంది, చూడలేకపోతున్నాను. కాట్పాడి జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం మనం. అటు సైడ్ ఒక లైన్ కనిపిస్తుందా మీకు? ఏ లైనో తెలుసా మీకు? గెస్ చేయండి. ఆ లైన్ అలా పైనుంచి వెళ్తుంది. గెస్ట్ చేయకపోతే నేనే చెప్తాను. విల్లుపురం లైన్ అది. తిరువణామలై, అరుణాచల్ వెళ్ళాలంటే ఆ లైన్లోనే వెళ్ళాలి మనం. వెల్కమ్ టు కాట్పాడి. ఇప్పుడే అటు సైడ్ బండి వచ్చింది. వ్యాప్ 4 ఐసీఎఫ్కి వచ్చేస్తూ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో సాంత్రాగచ్చి నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అదిగోండి అదే. కాట్పాడిలో మన ట్రైన్కి 5 నిమిషాలు స్టాప్. గైస్, మనం సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పుడు 637 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. కాట్పాడి జంక్షన్ కరెక్ట్గా 7 అయితే బయలుదేరాం కాట్పాడి జంక్షన్ నుంచి. లోపల పరిస్థితి ఎలా ఉందంటే నవలటం ఉయ్యటం దారుణంగా ఉన్నాయి. పొట్లాలు ఉన్నాయి. 130 km/h క్రూజింగ్ స్పీడ్ ఎప్పుడు టచ్ అవుద్దా అని చూస్తున్నాను నేను.
హైయెస్ట్ ఇప్పుడు దాకా 121 km/h క్రూజింగ్ స్పీడ్నే టచ్ చేశారు. అమ్మ ప్యారలల్ రన్, మనం ఎన్ రూట్ టు ఆర్కోణం ప్యారలల్ రన్కి మధ్యలో ఇంకొక ట్రైన్. ఏమైనా సీనాది అసలు. అదిగో క్రేజీ సీన్. లోకల్ బండి అది. ఆర్కోణం జంక్షన్. ఆర్కోణం కూడా కొంచెం పెద్ద జంక్షనే. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే సేమ్ మనం అరగంట లేట్లోనే ఉన్నాం. అఫీషియల్ స్టాప్ ఇక్కడ 2 minutes అంతే. తర్వాత తిరువల్లూర్, పెరంబూర్, ఎంజిఆర్, చెన్నై సెంట్రల్. గైస్ ఇందాక ప్యారలల్ రన్ అయింది కదా ఒక ట్రైన్, అదిగోండి ఆ ట్రైన్. ఎస్ అదిగో మన బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది. ఎగ్జాక్ట్లీ 2 minutes అంటే 2 minutesలో బయలుదేరిపోయాం. ప్రస్తుతం టైం వచ్చి 8:06. అది సప్తగిరి ఎక్స్ప్రెస్. సప్తగిరి ఎక్స్ప్రెస్తో ప్యారలల్ రన్ అయితే అయ్యింది. ఇప్పుడు ఆ బండి తిరుపతి నుంచి చెన్నై అయితే వెళ్తుంది అనమాట. ఆ బండి రేణిగుంట రూట్లోంచి వచ్చింది. లోపల సినారియో ఎలా ఉందో. ఇదే ర్యాంపేజ్, దీనికి మించి ర్యాంపేజ్ లేదు. ర్యాంపేజ్ నో, ఇదే ర్యాంపేజ్. అలా 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 జర్నీ, ప్రయాణం అలా 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 సాగుతూ వస్తుంది. తిరువల్లూర్ స్టేషన్ ఎల్పి ధన్బాద్ 8:33కి అరైవల్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం అరగంట లేట్లో అయితే ఉన్నాం, 35 నిమిషాలు. ఇంకా పెరంబూర్ రావాలి, పెరంబూర్ తర్వాత ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ రావాలి. ప్రస్తుతం మనం ఆవడి స్టేషన్లో అయితే ఆగింది బండి. అఫీషియల్గా ఇక్కడ స్టాప్ లేదు, కాకపోతే ఏదైనా సిగ్నల్ ఇష్యూవా ఓవర్టేక్ ఏంటో తెలియట్లేదు. వెయిటింగ్. వెనకాల సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంది, బృందావన్ ఎక్స్ప్రెస్ ఉంది మనల్ని ఓవర్టేక్ చేయడానికి. ఓవర్టేక్ మన బండిని ఏదో బండి ఓవర్టేక్ చేసింది. చెప్పాను కదా 2 బండ్లు ఉన్నాయని వెనకాల, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఓవర్టేక్ చేసింది అంతే. ఇప్పుడు మనల్ని ఓవర్టేక్ చేసింది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? బృందావన్ ఎక్స్ప్రెస్. సప్తగిరి ఇంకా వెనకాలే ఉంది. ఆ ట్రైన్ వెళ్ళినా కూడా మన ట్రైన్ ఇంకా పంపించట్లేదంటే నాకు తెలిసి సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా మన ట్రైన్ ఓవర్టేక్ కొడద్దు అనుకుంటా. ఇదిగోండి ఇంకొక సెకండ్ ఓవర్టేక్. ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్ ఓవర్టేక్. అరే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అక్కడ. రచ్చ ట్రైన్ అంటే రచ్చ ట్రైన్. చూసారా ఎలా పడేసారా ప్లాట్ఫామ్ మీద? ఆ 2 ఓవర్టేక్లో పడ్డాక మన ట్రైన్కి నెమ్మదిగా బయలుదేరింది ఆవడి నుంచి. పెరంబూరు. ఆహా ఇక్కడ క్రౌడ్ ఉన్నది. ఈవెన్ టైం కన్నా మనం 45 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం పెరంబూర్ స్టేషన్కి. గైస్ చెన్నై సెంట్రల్ని స్కిప్ చేయాలంటే చాలా ట్రైన్స్ బెంగళూరు నుంచి వెళ్ళాల్సినవి అన్నీ కూడా నార్త్ సైడ్కి, అంటే నార్త్ అంటే మన కోల్కతా సైడ్ కానీ నార్త్ ఈస్ట్ సైడ్ కానీ పెరంబూర్ స్టేషన్లోనే ఆగుతాయి. చెన్నై సెంట్రల్ని స్కిప్ కూడా వస్తాయి అన్నమాట. సో పెరంబూర్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న స్టేషన్. పెరంబూర్ నుంచి బయలుదేరాం మనం చెన్నై సెంట్రల్కి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే చూడబోతున్నాను నేను. పెరంబూర్ నుంచి రఫ్గా ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వచ్చిందంటే ఇంకా తమిళనాడుకి బై చెప్పేయడమే. అబ్బా ఆపేశారు మన ట్రైన్ని, ఏం చేయలేం.
బేసం బ్రిడ్జ్ వెళ్ళాలి. బేసం బ్రిడ్జ్ జంక్షన్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి చెన్నై సెంట్రల్కి. మెల్లగా షంట్ అవుతుంది బండి. ఆగింది. అమృత్ భారత్ లోకోమోటివ్ అది. వ్యాప్ 5 అటంతా చూసారా, కోచ్ మెయింటెనెన్స్. అదంతా చాలా పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అటు సైడ్. వ్యాప్ 5 లోకోమోటివ్లు అటు సైడ్ అన్నీ. ఇవి వ్యాప్ 7లో. అదంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి 9:40 అయితే ఎంటర్ అవ్వాలి. అండ్ చెన్నై సెంట్రల్లో మనకి లోకో చేంజ్ అయితే ఉంటుంది. లోకో చేంజ్ అయ్యాక డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెనక్కి వెళ్తుంది అనమాట. ఆఫీషియల్ స్టాప్ చెన్నై సెంట్రల్లో మనకి 30 minutes. మన ట్రైన్ ఇప్పుడు ఎప్పుడైతే ఏ టైంకి ఎంటర్ అవుద్దో అక్కడి నుంచి 30 minutes మనం చెన్నై సెంట్రల్లోనే ఉంటాం. రాత్రికి మన బ్యాగ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఫైన్ కట్టి ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరు అలాంటి వాళ్ళో తెలియదు కదా. బొకారో ఎక్స్ప్రెస్ అటు సైడ్ చూడండి, హై కెపాసిటీ పార్సల్ వ్యాన్. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇక్కడ క్రౌడ్ చూడాలి ఎలా ఉందో ఏంటో అసలు. అది మ్యాటర్ అర్థమైందా? పక్కనే ట్రైన్ ఉంది. అమ్మ బాబోయ్, పక్కన కర్ణాటక ఎక్స్ప్రెస్ ఉంది. కర్ణాటక ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అనమాట. న్యూఢిల్లీ, కేఎస్ఆర్ బెంగళూరు, చెన్నై సెంట్రల్. ఫుల్ క్రౌడ్ పుల్లింగ్ అసలు చెన్నైలో. ఇప్పుడు మనం ఒక అరగంట సేపు అయితే ఇక్కడ ఆగుతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే వచ్చాం మనం. కర్ణాటక ఎక్స్ప్రెస్ రేక్ షేర్ వచ్చి మెయిల్తో అనమాట. సో గైస్, నాకు లోవర్ బర్త్ వచ్చింది కదా, నేనైతే ఇంకా పడుకుంటున్నాను. క్రౌడ్ అయితే ఫుల్ హెవీగా ఉంది. ఆక్యుపై చేయలేదంటే మొత్తం వచ్చి కూర్చుండిపోతారు. మిగతా విశేషాలు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఏం క్రౌడ్ అసలు దారుణంగా ఎక్కేసారు. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. మనం అయితే వచ్చేసాం విజయవాడకి. హైలైట్ ఏంటంటే మనం గివెన్ టైం కన్నా బిఫోర్ టైం అయితే వచ్చేస్తున్నాం విజయవాడకి. రాత్రి చెన్నైలో రచ్చ అయిపోయింది మొత్తం. ఎవరు పడితే వాళ్ళు ఎక్కేసారు. అందరికీ ఫైనల్ రాసేసారు. ఫైనల్ రాస్తే ఎక్కి కూర్చున్నారు. ఎలా ఉందో లోపల చూపిస్తాను ఆగండి. అబ్బా, బిఫోర్ టైం తీసుకెళ్ళిపోతున్నారేమో అని నేను ఆనందపడ్డా. బ్రిడ్జ్ మీద ఆపేసారు, కృష్ణా బీచ్ పైన. రాత్రి ఏం జరిగిందంటే చెన్నై సెంట్రల్లో మనం డైరెక్షన్ చేంజ్ చేసుకుని లోకో రివర్సల్ అయ్యి బయలుదేరాక తమిళనాడు నుంచి ఆంధ్రాకి అయితే ఎంటర్ అయ్యాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 1188 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇది పరిస్థితి.
స్లీపర్ కోచ్. ఎలా పడితే అలాగా పరుగులు పోయారు. దిగడానికి కూడా కష్టమే. నాకు డౌట్ వచ్చింది, ఎంతమంది ఉన్నారు కదా, రాత్రి మనం స్లీపర్లో పడుకున్నాం అనుకో, ఎవరూ కూడా రిజర్వేషన్ చేయించుకోలేదు, అందరూ ఫైనల్గా ఎక్కారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమి ఉండవు. ఎవడొకడు కేటుగాడు ఎక్కాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? దొరికిన సామాన్లు అంతా చెత్త పట్టుకుని దిగిపోయాడంటే ఎక్కడో దగ్గరే, అంతా అస్సామే కదా, అవునా కదా? దానికి ఎవరు రెస్పాన్సిబుల్? మనం ఎలా విజయవాడకి వస్తున్నాం, అలా విజయవాడ నుంచి ఒక మెమో అయితే బయలుదేరింది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ. షెడ్డింగ్ లోకో ఉంది ఇక్కడ. దేంట్లో షట్ చేస్తుంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఇది పరిస్థితి. అస్సలు వాష్రూమ్ కానీ వచ్చాను, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 15 నిమిషాలు పట్టింది విజయవాడ. ఎగ్జాక్ట్లీ 6 అయింది. 6ంటికి మన బండిని కాకుండా పక్కన ఉన్న రత్నాచల్కి సిగ్నల్ వచ్చింది. రత్నాచల్ వెళ్ళిపోతుంది. రత్నాచల్ తెలుసు కదా, విజయవాడ విశాఖపట్నం మధ్యలో తిరుగుద్ది బండి. ఆ వాష్రూమ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. అమ్మ లోపల దరిద్రం అంటే దరిద్రం, చాలా కంపు 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 కంపు. రాత్రి చెన్నై సెంట్రల్ దాటాక మనం ఏమేమి స్టేషన్లు మిస్ అయ్యామంటే సుల్లూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చినగాంజాం, చీరాల, బాపట్ల, నిడబ్రోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్. ప్రస్తుతం మనం విజయవాడ జంక్షన్లో ఉన్నాం. హాయ్ హాయ్. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై వెళ్ళేది. 6 గంటల 10 నిమిషాలకి అయితే తీస్తారు ఆ బండిని. 6 గంటల 10 నిమిషాలకి మన బండికి అయితే సిగ్నల్ వచ్చింది, బయలుదేరాం విజయవాడ నుంచి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 5 గంటల 50 నిమిషాలకు మనం బయలుదేరాలి. మనం 5 గంటల 35 నిమిషాలకే వచ్చాం ఈరోజు విజయవాడ జంక్షన్కి. కానీ ఆపేశారు మన బండిని. ఆపేయటం అంటే ఇంకేం చెప్పనులేండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ రాత్రి కూడా చెకింగ్లు చేశారు. ఎవరికైతే టికెట్లు లేవో, ఎవరైతే జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేసారో వాళ్ళందరికీ కూడా ఫైనల్ రాశారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ప్యాసింజర్ రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళకి వాళ్ళ లగేజ్కి సెక్యూరిటీ ఉందా? దీనికి ఒక సొల్యూషన్ అనేది ఆలోచించాలి. పినాకిని కూడా వెళ్ళిపోతుంది చూడండి, అదిగోండి. నిన్నంతా మన కోచ్లు లాస్ట్ ఉండే, రాత్రి నుంచి మన కోచ్లు ఫస్ట్కి వచ్చాయి. ఎందుకంటే లోకో రివర్సల్ జరిగింది కదా. ఫాగీ వెదర్ ఇంకా పోలేదు. మార్నింగ్ టైమ్స్ ఏమో చల్లగా, డే టైమ్స్ ఏమో ఎండగా ఉంటుంది. స్కిప్పింగ్ నూజివీడు, ఇది మన క్రూజింగ్ స్పీడ్. ఎప్పటి నుంచో చూస్తున్నాం 130 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేస్తుందా అని. ఆఖరికి విజయవాడ రాజమండ్రి సెక్షన్లో టచ్ అయ్యేలా ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్ రైజ్. అండ్ మనం అయితే చేరుకోబోతున్నాం ఏలూరు రైల్వే స్టేషన్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అరగంట లేట్లో అయితే ఉన్నాం. అలా 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 లేట్ అయింది. ఏలూరుకి 2 రైల్వే స్టేషన్లు అయితే ఉంటాయి. ఒకటి పవర్పేట, ఇంకోటి ఏలూరు మెయిన్ రైల్వే స్టేషన్. పవర్పేటలో అయితే మన ట్రైన్ ఆగదు. ఇది ఒకటి పవర్పేట. వచ్చేసాం ఏలూరు.
తర్వాత తాడేపల్లిగూడెం తర్వాత నిడదవోలు తర్వాత గోదావరి స్టేషన్, గోదావరి తర్వాత రాజమండ్రి. ఇది రూట్ ఇవాళ. ఎన్ రూట్ టు తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం వచ్చాం, బయలుదేరిపోతుంది బండి. ఇంకా నిడదవోలు, గోదావరి, రాజమండ్రి. గైస్ గుర్తుంది కదా 1000 కామెంట్స్ ఈ వీడియో పైన వచ్చాయంటే ఏం చేస్తాను అన్నది మీరు చెయ్యండి, నేను చేస్తాను. ప్రస్తుతం టైము 7:52 అయితే అవుతుంది. రెనోవేషన్ జరుగుతుంది ఈ స్టేషన్ కూడా. డైరెక్షన్ చేంజ్ అయింది కదా, అందుకే కెమెరా డైరెక్షన్ కూడా చేంజ్ అయింది. వందే భారత్ నిడదవోలు దాటేసాం. నిడదవోలు దాటాక వందే భారత్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. స్కిప్పింగ్ కొవ్వూర్. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. అటు వెళ్ళామంటే మనం రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతాం. అటు పూరి తిరుపతి వస్తుంది, అదిగో. అబ్బా బుషెస్ వచ్చే చెట్లన్నీ అడ్డు వచ్చాయి కానీ కనిపిస్తుందా? కనిపించదు. పూరి తిరుపతి మిస్ అయిపోయాం. పూరి తిరుపతిని, పూరి నుంచి తిరుపతి వెళ్ళే బండి. వచ్చేసాం మనం ఆర్చ్ బ్రిడ్జ్ పైకి. ఎంతైనా ఈ బ్రిడ్జ్ల నుంచి ప్రయాణం చేస్తుంటే ఆ మజానే వేరు తెలుసా. పుష్కర్ ఘాట్, పుష్కరాలకు మొత్తం రెనోవేషన్ అయిపోతుంది, మామూలుగా ఉండదు. వచ్చేసాం మా రాజమండ్రికి. అండ్ మన ట్రైన్ అయితే ఇప్పుడు ఆగుద్ది గోదావరి రైల్వే స్టేషన్లో. గోదావరి స్టేషన్లో ఆల్రెడీ ఒక గూడ్స్ రెడీగా ఉంది. మనం వచ్చాక గూడ్స్ని పంపిస్తారు. గోదావరి స్టేషన్లో బయలుదేరాక మనం ఇక్కడి నుంచి లెగుద్దాం. రాజమండ్రి వచ్చేటప్పటికి నేను గేట్ దగ్గరికి చేరుకోగలను. సిగ్నల్ వచ్చింది, బయలుదేరాం మనం. మొత్తం క్రౌడ్ని దాటుకుంటూ బయటకు వచ్చా. బ్యాగులు అయి పాపం ఎలా తగిలిచ్చారో చూడండి. ఇక్కడ ఈ స్పేస్లో కూడా జనాలు కూర్చుని ఉన్నారు. చెప్పాను కదా 1000 కామెంట్లు వస్తే నేను ఏం చేస్తాను అనేది. మీరు కూడా అది గుర్తుంచుకుని ఆ 1000 కామెంట్లు పోస్ట్ చేసేలా చూడండి. స్టేడియం రోడ్లోంచి మనం మెమో కార్ షెడ్ క్రాస్ చేసుకుంటూ రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. అదంతా అన్నపూర్ణం పేట అంటారు. ఇది స్టేడియం రోడ్. అది ఉన్నదే మెమో కార్ షెడ్. వెనకాల ఉంటుంది విశాఖపట్నం మెమో. అది వచ్చేసాం, స్టేషన్ లోపలికి వెళ్ళిపోవడమే. ప్లాట్ఫామ్ నెంబర్ 3 రాజమండ్రి. 2లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. హౌరా పుదుచ్చేరి ఎక్స్ప్రెస్. హౌరా నుంచి పుదుచ్చేరి అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ బండి. మా బాబో ఏం క్రౌడ్ ఎక్కుతున్నారు గైస్. నేను ఇందాక పుదుచ్చేరి బండి అని చెప్పాను కదా, హౌరా పుదుచ్చేరి కాదు, హౌరా నుంచి మైసూర్ అయితే వెళ్తుంది అనమాట ఇప్పుడు ఈ బండి. రేక్షర్ అయితే ఉంది, హౌరా పుదుచ్చేరి, హౌరా మైసూర్. బోయ్
బొకారో ఎక్స్ప్రెస్ మామూలుగా లేదు అసలు. పండగే లోపల. జర్నీ అయితే మటుకు పేరు పెడతానికి లేదు. ప్రస్తుతం టైం ఎంత అయిందంటే 8:57 అయితే అవుతుంది. సేమ్ హాఫ్ అన్ అవర్ లేట్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ బండి విశాఖపట్నం వెళ్తుంది. విశాఖపట్నం వెళ్ళి అక్కడ లోకో రివర్సల్ చేసుకుని రాయగఢ నుంచి సంబల్పూర్ నుంచి రాంచీ నుంచి ధన్బాద్ అయితే వెళ్తుంది. ధన్బాద్ రేపు ఉదయం 10 గంటలకైతే చేరుకుంటుంది సుమారు. అండ్ గైస్, మీకు ఎలాంటి మరిన్ని జర్నీలు కావాలంటే చెప్పాను కదా, టార్గెట్ ఇచ్చాను కదా, 1000 కామెంట్స్ అనేది మీరు డెఫినెట్లీ హిట్ చేయండి. 1000 కామెంట్స్. ఇదే ట్రైన్లో నేను జనరల్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణిస్తాను. ఈసారి నుంచి టార్గెట్లు పెడతాను. కామెంట్స్ టార్గెట్, కామెంట్ చేయండి. మీరు అడిగిన జర్నీ నేను చేస్తాను. మీరు ఏ కోచ్లో కావాలంటే ఆ కోచ్లో, జనరల్ అయితే జనరల్, స్లీపర్ అయితే స్లీపరు, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి. సోర్స్ స్టేషన్లో ఎక్కి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోయింది ఈసారి. ఆలపూరా టు ధన్బాద్ బండి బయలుదేరిపోయింది.